హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా ఈరోజు డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ లెగవగానే ఎంటీ స్టొమక్తో అయితే ఈరోజు నేను యాష్ గార్డ్ జ్యూస్ అయితే తీసుకోబోతున్నాను. ఫస్ట్ టైం అండి ఈ యాష్ గార్డ్ జ్యూస్ నేను ట్రై చేయడము. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడైతే నేను ఈ సైజులో అయితే తీసుకొచ్చానమాట. పెద్దగా నాకు తెలియదండి దీని గురించి, అంటే ఎంత సైజువి తీసుకోవాలి అంటే జ్యూస్ కోసమే కదా మనం తీసుకునేది. అందుకే కొంచెం మీడియం సైజు ఉన్న కాయనైతే తీసుకున్నాను అనమాట. బట్ ఇది నాకైతే 2 టైమ్స్కి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి నేను హాఫ్ పార్ట్ అయితే చేశానమాట. ఇందులో నేను ఆ సీడ్స్ ఉంటాయి కదండి, అవి అయితే తీసేసాను. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు, ఎందుకంటే సీడ్స్ తీసేయాలేమో అనుకొని చెప్పేసి అయితే తీసేసానమాట. బట్ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే సీడ్స్ ఇంక్లూడ్ చేసి కూడా మనం జ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం సీడ్స్ ఇంక్లూడ్ చేసి అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. మీలో ఎవరైనా తాగాలి అనుకునే వాళ్ళు ఏంటంటే సీడ్స్ ఉంచే కట్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా హాఫ్ పార్ట్ని అయితే నేను సీడ్స్ రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మిగతా హాఫ్ అయితే అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. దానికి పొట్టు తీయకుండా ఉండాల్సిందండి, పీల్ చేయకుండా. బట్ నేను ఒకటి సరిపోతుందేమో అనుకుంటున్నాను, అందుకే మొత్తం అయితే పీల్ చేసేసాను. దీంట్లోకి నేను ఇంకా హాఫ్ లెమన్ అయితే తీసుకుంటున్నానండి. ఉత్తగా తాగకుండా దానిలో లెమన్ వేసుకొని తాగితే ఫ్లేవర్ అనేది తగులుతుందనమాట తాగేటప్పుడు. ఇంకా పీసెస్ అన్నీ కూడా జార్లో వేసి అయితే గ్రైండ్ చేసుకున్నానండి. సో నేను దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి. సో ఓన్లీ ఆ పీసెస్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. యాష్ గార్డ్ కూడా మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి దాంట్లో. సో మనం వాటర్ లేకుండానే మనకి మంచిగా జ్యూస్ అయితే వస్తుందన్నమాట. దాంట్లో ఉన్న వాటరే సరిపోతాయి మనకి. ఇంక ఇది కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం డే మొత్తం కూడా హైడ్రేట్గా ఉంటాము. ఎవరైతే బీపీ ఎక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళు ఇలాంటి జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఎంటీ స్టొమక్తో మనం ఇలాంటి జ్యూసులు తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అండ్ అలాగే ఇది వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుందండి ఈ జ్యూస్ అనేది. ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని అయితే ఇలా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్నాను. నాకు, మా వారికి. మా వారు నేను ఇద్దరం అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నామండి జ్యూసు. నిజంగా చాలా బాగుంది. ఇంకా లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే లెమన్ మనకి పుల్ల పుల్లగా ఉంటుంది కదా. సో యాష్ గార్డ్ జ్యూస్ అనేది మనకి అచ్చం కీరా దోసకాయలానే ఉంటుందండి. కీరా దోసకాయ, సొరకాయ, యాష్ గార్డ్ ఈ 3 జ్యూసులు కూడా సేమ్ ఉంటాయండి. అసలుకి మనకి ఎలా కూడా అంటే డోకొచ్చినట్టు అనిపించదు అనమాట తాగేటప్పుడు. ఇంకా లెమన్ కూడా పిండుకుంటున్నాం కాబట్టి ఇష్టంగా అయితే తాగుతామన్నమాట. సో ఇంకా మా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి యాష్ గార్డ్ జ్యూస్ అండి. చక్కగా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. ఇంకా తాగిన తర్వాత టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. టిఫిన్లోకి అయితే ఈరోజు నేను పల్లి చట్నీ అయితే లేదండి నా దగ్గర. అంటే మనం చేసుకున్నప్పుడు 2 డేస్ అన్నా వస్తుంది కదా, సో అలా నాకు స్టోర్ అయితే లేదనమాట. ఈరోజు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే కొంచెం నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేశాను. ఇంకా అలాగే పల్లీలు అవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత, అంటే 90% మనకి అయిపోతుంది అన్నప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మంచిగా కొత్తిమీర కూడా కొంచెం దగ్గరికి అయితే అవుతుంది. ఇంకా నా దగ్గర రాగి పిండి ఇడ్లీ బ్యాటర్ అయితే ఉందండి. నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను రాగి ఇడ్లీనే వేశాను కదా, బట్ ప్రీవియస్ వ్లాగ్లో ఏంటంటే ఉత్త రాగి ఇడ్లీ అయితే వేశాను. ఈరోజైతే బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ నెయ్యి అంతా కూడా ప్లేట్స్కి అయితే అప్లై చేసేసి, నా దగ్గర బీట్రూట్ తురుము అయితే ఉందండి, ముందు రోజు తురుముకుంది. ఇంకా అదైతే ఇలా ఫస్ట్ పిండి వేయక ముందుకే అన్ని ప్లేట్స్లలో అయితే వేస్తున్నాను అనమాట, మనకి ఎంత కావాలో అంత. సో నేనైతే ఎక్కువగా అయితే వేయలేదండి, ఇట్లా మీకు చూపిస్తున్నాను కదా. సో కొంచెం అలా లేయర్ లాగా 1 లేయర్ లాగా అయితే అన్ని ప్లేట్స్లలో అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత అయితే నేను దాని మీద ఈ రాగి పిండి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా క్యారెట్ కానీ బీట్రూట్ వేసుకోవడం వల్ల అయితే మనకి బాడీకి మంచిగా బ్లడ్ అయితే వస్తుందండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ అలాగే బీట్రూట్ తీసుకోవడం వల్ల మన ఫేస్ గ్లోకి కూడా మంచిగా యూజ్ అవుతుందండి. ఇలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా రాగి ఇడ్లీతో అయితే బీట్రూట్ కాంబినేషన్లో అయితే చేశానన్నమాట. ఇక్కడ చట్నీ కోసం అయితే మనం ప్లేట్ పెట్టేసాం కదా, అంటే పల్లీలన్నీ కూడా చల్లారడానికి. సో ఇక్కడ చూసారు కదండి, కొత్తిమీర అయితే కొంచెం దగ్గరికి అయితే అయింది. కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మనకి పల్లీ చట్నీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి.
జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అండ్ అలాగే జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇంకా ఈరోజు అయితే ఏం తాలింపు అయితే వేయట్లేదు అనమాట. జస్ట్ అలానే అయితే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనకి ఇడ్లీ మొత్తం కూడా ఎర్రగా అవ్వకుండా ఇలా అడుగున వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట బ్యాక్ సైడ్. సో ఇడ్లీ మొత్తం కూడా కలర్ రాకుండా ఇలా వైట్గా అండ్ అలాగే రెడ్ కలర్గా ఉందన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా మనం తినేటప్పుడు ఇలా ప్లేట్ కలర్ఫుల్గా ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది. ఇంకా సలాడ్ లాగా అయితే నేను కీరా అయితే పెట్టుకున్నాను. ఇంకా పల్లీ చట్నీ అల్లం చట్నీతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. పాపకు వచ్చేసి ఈరోజు నేను పాలకూర పప్పు వేసి అయితే తనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఇంకా అది కూడా పక్కన రెడీ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అండి ఇది ప్రిపేర్ చేయడం నేను. ఇంకా కొంచెం పాలకూర అయితే నా దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకా ఈరోజు ఈ పాలకూరతో అయితే నేను ఆమ్లెట్ అయితే వేయబోతున్నానండి. సో దానికోసం అయితే నేను ఇంత క్వాంటిటీ పాలకూర అయితే తీసుకున్నాను. దాంట్లోకి నేను వెల్లుల్లిపాయ చిన్నగా అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. నాకు అసలు వెల్లుల్లిపాయ ఆమ్లెట్లో వేస్తే అస్సలు తినబుద్ధి కాదండి. బట్ మా వారికి చాలా ఇష్టం అనమాట వెల్లుల్లిపాయ వేయడం. ఇంకా అందుకే కట్ చేసి అయితే వేసాను చిన్నగా. అలాగే ఇంకా ఆనియన్ అయితే చిన్నగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. దానికన్నా ముందు దీంట్లో నేను కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తానమాట. వాము యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా అయితే జరుగుతుందనమాట. సో ఫస్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ముందే ఎగ్ పగలు కొట్టేసామనుకోండి ఉండల్లాగా అయితే కడుతుందనమాట. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఎగ్ క్వాంటిటీ తగ్గిస్తున్నాను, పాలకూర క్వాంటిటీ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట. సో మనకి పాలకూర తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అయితే ఎగ్ని ఎప్పుడైనా కానీ బ్రేక్ చేసేటప్పుడు మనం ఫస్ట్ సైడ్కి బ్రేక్ చేసి తర్వాత మనం గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. లేకపోతే పైన పొలుకులు ఉంటాయి కదా, అవి అనేది గిన్నెలో పడే ఛాన్సెస్ ఉంటాయి. అవి తీయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అది మొత్తం మనకి జెల్ టైప్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి తీయడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో బ్రేక్ చేసేటప్పుడు కొంచెం బయట బ్రేక్ చేసేసి తర్వాత గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇంకా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. అంటే నాకు కొంచెం టైం ఉందిలేండి లంచ్ చేయడానికి. ఇది మొత్తం అయితే ప్రిపరేషన్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో మీరు వెంటనే కూడా వేసుకోవచ్చు. ఇంకా అలా దాన్ని అయితే పక్కన పెట్టాను. ఆలోపు పాపకైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా తనకు కూడా ఎక్కువగా నేను పాలకూర, క్యాలీఫ్లవరు, టమాటా ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేస్తూ అయితే డైలీ తనకైతే ఫీడ్ చేస్తున్నాను. ఇంకా పాలకూర, మెంతికూర, చుక్కకూర ఇలాంటివి కొంచెం ఎక్కువగా అయితే పెడుతూ ఉంటానన్నమాట. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా పెడుతూ ఉంటాను. ఇంకా మంచిగా కొంచెం వాటర్ ఉండేటట్టు ఉంచుకున్నానండి నేను. అప్పుడు మెతుక్కోవడానికి కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి. మరీ ఎక్కువ వాటర్ ఉంటే కూడా సరిగ్గా అయితే నలగదు. సో కొంచెం వాటర్ అలా ఉండనట్టు ఉంటే ఏంటంటే మనం పప్పు గుత్తితో మెతికేటప్పుడు చక్కగా మెత్తగా అయితే అవుతుంది. ఇంక ఇదే టైంలో నేను ఒక 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసి ఇంకా మెత్తగా అయితే అవనిస్తానమాట. ఇంకా దాన్నైతే కొంచెం చల్లారిద్దామని పక్కన పెట్టానండి. ఇంకా ఆలోపు అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. అయితే నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైతే మీరు చూసుంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను నైట్ టైం అయితే బ్రోకలీ పప్పు చేశానని చెప్పాను కదండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్ చెక్ చేయండి. రెసిపీ అనేది నేను పోస్ట్ చేశానమాట, ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి. ఇంకా అదే పప్పు అయితే ఉందండి. సో అందుకే నేను ఆఫ్టర్నూన్ కూడా కర్రీ ఏం చేయకుండా ఇంకా అదే కర్రీతో పాలకూరది ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత పాపకైతే ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. తనకి ఫీడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. సో తను తినడం అయిపోయిన తర్వాత అయితే నేను తింటాను కాబట్టి సో ఇది ముందే ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. తను తిన్న తర్వాత అయితే ఇంకా నేను ఆమ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ప్లెయిన్గా వేసుకోకుండా చక్కగా ఇలా ఆకుకూరలు వేసుకోను, లేకపోతే ఇంకా క్యారెట్ కానీ చక్కగా ఇంకా ఇలాంటివి యాడ్ చేసుకొని
మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట ఇలా తింటూ ఉంటే. ఎందుకంటే మనం ఇందులో ఏది కూడా అన్‌హెల్తీగా అయితే తినట్లేదండి. సో, హెల్త్‌కి మంచిగా యూజ్ అయ్యేవే మనం ఇందులో మిక్స్ చేసి అయితే తింటున్నాం కాబట్టి సో, నో వరీస్ అనమాట. అయితే ఇంకా నిన్న రాత్రిది ఉంది కదా! సో, అది కొంచెం ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి కూల్‌గా ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెం లైట్‌గా అయితే హీట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మనం వన్స్ కర్రీ చేసుకున్నామంటే అది మళ్ళీ రీహీట్ చేయొద్దనైతే విన్నానండి. బట్ చల్లగా ఉంటే అస్సలు తినబుద్ధి కావట్లేదనమాట. సో, లైట్‌గా అయితే వేడి చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ కొంచెం కర్డ్‌లో పక్కన మీల్ ప్లేట్‌లో ఒక బౌల్‌లో అయితే నేను కర్డ్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసుకున్నాను. ఇంకా బీట్రూట్ తురిమి ఎలాగో నా దగ్గర అవైలబుల్‌గా ఉంది కాబట్టి అది కూడా వేసుకున్నాను. అండ్ అలాగే స్ప్రౌట్స్ ఉంటాయి కదండీ! సో, ఇవి నాకు మొలకలొచ్చిన స్ప్రౌట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. అవి 3 వేసి అయితే మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మీల్ ప్లేట్‌లో సైడ్‌కి పెట్టుకుందామని చెప్పేసి. ఇంకా ఆమ్లెట్ అయితే చక్కగా రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంక 2 వైపులా కూడా చక్కగా కాల్చుకుంటే మనకి పాలకూరతో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందనమాట. సో, చాలామందికి ఆమ్లెట్ అంటే ఇష్టం కదండీ! ఇలా వేసుకుంటే కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. మెయిన్‌గా పిల్లలకి కూడా ఇలా వేసి పెట్టండి. వాళ్ళు ఆకుకూరలు తినకపోయినా ఇలా మనం దీంట్లో ఎగ్‌లలో ఇంక్లూడ్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఫైనల్‌గా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఈరోజు ఇలా చక్కగా నైట్ మిగిలిన బ్రోకలీ పప్పు అండ్ అలాగే రైస్ సలాడ్ కింద వచ్చేసి నేను క్యారెట్ ముక్కలైతే తీసుకున్నానమాట. సో, ఇందాక మీకు పెరుగుది కాంబినేషన్ చూపించాను కదా! స్ప్రౌట్స్, బీట్రూట్ అండ్ అలాగే కర్డ్, పాలకూర ఆమ్లెట్. చక్కగా హెల్తీగా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. లంచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మా హస్బెండ్‌కి బాక్స్‌లో పెట్టడానికి. ఎందుకంటే నైట్ మిగిలిన కర్రీ పెడితే పాడైపోతుందనమాట. ఇక తన కోసం అయితే లైట్‌గా ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 2 ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ బాక్సెస్ ఉన్నాయి కదండీ! సో, ఈ మిల్టన్ కంపెనీ బాక్సెస్ అనమాట. భలే ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఇది చక్కగా మా వారైతే అమెజాన్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. చక్కగా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి మిల్టన్‌వి. ఇవేంటంటే మనం మైక్రో ఓవెన్‌లో పెట్టుకోవచ్చు అనమాట. తనకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చక్కగా మనకు ఆఫీస్లలో మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండే బాక్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. దాంతోపాటు ఇలా చక్కగా ఒక మంచి బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే బ్యాగ్ కూడా ఇచ్చారండి చక్కగా. సో, ఏది ఎక్కడ పోకుండా కూడా మనం స్టిఫ్‌గా పెట్టుకొని అయితే ఉండొచ్చు అనమాట. ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నానండి. సో, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకున్నానమాట. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని లైట్‌గా పసుపు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనిచ్చాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెమే చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదనమాట. ఓన్లీ తన బాక్స్లో మందం అయితే చేస్తున్నాను. సో, దానికి 2 ఎగ్స్ ఎందుకు అనుకుంటారు కదా! అయితే మా ఇంట్లో ఒకటి ఉందండి. మేము ఎగ్ మిడిల్ ఉంటుంది కదా! సో, అది తినడం అనమాట. ఇలా బాయిల్ చేసినప్పుడు ఆ మిడిల్‌లో అయితే తినమండి. ఆమ్లెట్ వేసినప్పుడు మాత్రం తింటాం కానీ ఇలా కర్రీస్ చేసినప్పుడు, పులుసు కర్రీస్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎగ్ లోపల తినకుండా అయితే పారేస్తామండి. ఎందుకంటే నేను తిన్ను, మా వారు తినరు. సో, ఇంక తినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇంక తీసేస్తాను. ఎందుకో నాకు అది తింటే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందనమాట నోట్లో మొత్తం కూడాను. అండ్ అలాగే కలిపినందుకు హ్యాండ్స్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. నాకు పెద్దగా నచ్చదనమాట. సో, అందుకే ఇలా బాయిల్ చేసినప్పుడైతే ఎగ్స్ అవైతే తీసేసి ఇంకా వైట్ పార్ట్‌ని అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకుంటాను నేను. సో, ఇలా అంటే మధ్యలో తింటే చాలా మంచిదని చెప్తారు అందరూ. బట్ నాకైతే ఇష్టం ఉండదండి అది తినడం. ఇంకా మా హస్బెండ్కి కూడా చక్కగా లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి. 2 బాక్సెస్లో రైస్ అయితే పెట్టాను. కర్రీ ఒక దాంట్లో అండ్ ఒక దాంట్లో వచ్చేసి కర్డ్ అయితే పెట్టాననమాట. మనకి బాక్సెస్ చాలా చిన్నగా ఉంటాయండి. అందులో రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా అయితే పడుతుందనమాట. అందుకే ఇంకా 2 బాక్సెస్లో కొంచెం ఎక్కువగా అయితే రైస్ పెట్టాను. ఇదేనండి బ్యాగ్ ఇచ్చారని చెప్పాను కదా! సో, చక్కగా మన బాక్సెస్ అండ్ పక్కనే బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట. మంచిగా మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగా ఉంది ఇది బ్యాగ్. ఇంకా తనకైతే క్యారేజ్ అయితే కట్టేశానండి. ఇవైతే నేను నైట్ అయితే నానబెట్టుకున్నానండి, రాజ్మా అండ్ అలాగే శనగలు. సో, గ్రీన్ పీస్ వచ్చేసి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనం గ్రీన్ పీస్ ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడితే మనకు మొలకలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా వచ్చాయన్నమాట. అయితే నేను ఈరోజు ఈ చాట్ చేద్దాంలే అని చెప్పేసి వీటిని అయితే నేను నానబెట్టుకున్నాను ముందుగానే.
ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే చాట్ చేయడం కోసం అయితే కుక్కర్లో వేసేసి ఇంకా ఒక 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. సో ఇందులో రాజ్మా, శనగలు అండ్ అలాగే గ్రీన్ పీస్ అండి. మనకి బఠానీలు ఉంటాయి కదా, అది అయితే వేయలేదన్నమాట. సో ఇవి వచ్చేసి పచ్చి బఠానీ, మనకి వేరేవి కూడా దొరుకుతాయి కదా, కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి, అవైతే నా దగ్గర లేవన్నమాట. సో వీటితోనే అయితే చేయబోతున్నాను. సో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బిగ్ బాస్కెట్ నుంచి అయితే ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. చక్కగా మంచిగా వచ్చిందనమాట నాకు వాళ్ళ దగ్గర నుంచి డెలివరీ. నాకు ఇలా వస్తే భలే అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయితే నేను బిగ్ బాస్కెట్ నుంచి అయితే పెట్టాను, నాకు చాలా బాగా వచ్చాయన్నమాట. ఏది కూడా అంటే మనకి పాడైపోయినట్టయితే రాలేదు, చాలా ఫ్రెష్గా అయితే వచ్చాయి. అయితే నేను ఆర్డర్ పెట్టిన బనానా, గ్రేప్స్ అండ్ దానిమ్మ అనమాట. ఇంకా ఏంటి అని అంటే మనకి బనానా చక్కగా ఒక కాటన్ బాక్స్లో అయితే ఇచ్చారండి, అక్కడ చూస్తున్నారు కదా. సో చాలా బాగా అయితే ఇచ్చారు. నేను ఫస్ట్ టెన్షన్ పడ్డాను, అంటే బనానా గ్రేప్స్ ఏమైనా అవుతాయేమో, డాగు పడతాయేమో అనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే క్వాలిటీ చాలా బాగా వచ్చిందండి. ఒక్క అరటిపండు కూడా మనకి డాగు పడినట్టయితే లేదనమాట. అందులోనూ మళ్ళీ కాయలు పచ్చిగా లేవు, ఇటు పండుగా లేవు, మంచిగా మనం తినేలాగైతే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలుకి. నేనైతే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను ఫ్రూట్స్ అన్నీ చూడగానే. ఇంక ఇవన్నీ పర్చేస్ చేసినందుకైతే మాకు ఒక లిప్టన్ గ్రీన్ టీ అయితే ఇచ్చారండి. పెద్దగా తాగము, బట్ వచ్చిందనమాట. ఏదో ఒక రోజు అయితే దాన్ని మార్నింగ్ డ్రింక్లో అయితే తీసేసుకుంటాను. అసలు గ్రేప్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రూట్స్ కోసం ఎప్పుడు మేము బయటికి వెళ్ళి తిరిగి ఎక్కడ బాగున్నాయో చూసి అయితే తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. బట్ వీళ్ళైతే మంచి క్వాలిటీతో అయితే డెలివరీ అయితే చేస్తున్నారు. నాకు అనిపించింది ఇంకా ఫ్రూట్స్ కూడా దీంట్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చులే, బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు మనం అని అయితే అనిపించింది అనమాట. కింద మంచిగా ఒక ఆకు అయితే వేసి దాంట్లో గ్రేప్స్ పెట్టి ఇలా బాక్స్లో అయితే డెలివర్ చేశారండి. ఇంకా ప్రొమోగ్రానైట్స్ కూడా చూస్తేనే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అయితే అని తెలుస్తుంది అనమాట. మనం ఓపెన్ చేస్తే కానీ లోపల ఎలా ఉన్నాయో అయితే మనకు తెలీదు, బట్ చూస్తే మాత్రం పైకి అయితే బాగానే ఉన్నాయి. ఇంక ఇదేనండి లిప్టన్ గ్రీన్ టీ. సో ఇది 20 రూపీస్ అంట కాస్ట్, బట్ నాకు ఈ ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్గా వచ్చాయండి. మీరు అక్కడ ప్రొమోగ్రానైట్ 289 రూపీస్ చూశారు కదా. సో బట్ నాకు ఆ కాస్ట్లోనే ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట. సో బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఒక 10 రూపీస్ ఎక్కువ ఉంటుందేమో తప్పించి, బట్ క్వాలిటీ పరంగా మాత్రం బాగున్నాయి. ఇంకా అయితే ఆర్డర్ పెట్టాను కదా, చక్కగా వచ్చేసాయి. ఇంకా ఈరోజు అయితే గ్రేప్స్ జ్యూస్ అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఈవినింగ్ డ్రింక్ కింద. గ్రేప్స్ కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో ఇవి జ్యూస్ చేసేసుకుంటే సరిపోతుంది. గ్రేప్స్ ఎందుకో ఉత్తవి తినబుద్ధి కాదండి, పక్కన పెట్టుకొని, బట్ ఇలా జ్యూస్ చేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వాటిని అయితే ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి గ్రేప్స్. ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని అయితే ఇప్పుడు నేను ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని వచ్చేసి ఇంకా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నా ఒక్కదానికి అయితే జ్యూస్ చేసుకున్నాను. చక్కగా 1 గ్లాస్ నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. ఇంకా ఇది వచ్చేసి నేను ఈవినింగ్ డ్రింక్ కింద అయితే గ్రేప్స్ జ్యూస్ అయితే చేసుకున్నానండి. సో హ్యాపీగా అయితే తాగేస్తున్నాను ఒక్కదాన్ని. మా పాపకు కూడా కొంచెం అయితే టేస్ట్ అయితే చేయించాను నేను. తర్వాత జ్యూస్ తాగిన తర్వాత మనం ఇందాక ఇవి కుక్కర్కి వేసుకున్నాం కదా సీడ్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఇవైతే చక్కగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా నేను పక్కకైతే తీసేసుకుంటున్నాను. చాట్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఒక హాఫ్ టమాటా, హాఫ్ ఆనియన్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను, మీరు చూసారు కదా, అందుకే నేను ఎక్కువగా అయితే కట్ చేసుకోలేదన్నమాట, చాలా తక్కువగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఇందులో ఎలాంటి జీలకర్ర కానీ ఆవాలు, పోపు దినుసులు ఇవేమైతే యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా కరివేపాకు, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మిర్చి కూడా నేను అయితే యాడ్ చేయట్లేదండి. సో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఇవి లైట్గా అయితే ఫ్రై చేయనిస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకొని, టమాటా బాగా కుక్ అవ్వాలండి చాట్లోకి, మనకి పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో టమాటా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఆలోపు అయితే దీంట్లోకి నేను కొంచెం ధనియాల పౌడర్ అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకొని కుక్ అవ్వనిస్తాను అనమాట. ఒక 2 to 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకుంటానండి.
ఇంకా మనకి కుక్ అయిన ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఒకసారి స్మాషర్తో కచ్చా పచ్చగా అయితే మెత్తిపేసుకుంటున్నాను అనమాట. మరీ మెత్తగా అయితే మెతుక్కోకుండా ఇలా కచ్చా పచ్చగా అయితే మెత్తిపేసుకోవాలి. ఇక్కడ మనకు చూసారు కదా టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ కచ్చా పచ్చగా మెతుక్కున్న ఈ శనగలు, రాజ్మా, బఠానీని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఆ పేస్ట్ని. దీన్ని ఒక 1 మినిట్ పాటు అయితే తిప్పుకుంటూ అయితే ఉండాలండి. 1 మినిట్ తర్వాత దీంట్లోకి ఇందాక నేను కుక్కర్లో వాటర్ వచ్చాయి కదండి, సో గ్రీన్ కలర్లో వచ్చాయి. గ్రీన్ పీస్ ఉంది కాబట్టి దాంట్లో వాటర్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో అయితే చేంజ్ అయ్యాయి అనమాట. ఇంకా అవైతే కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదండి. సో చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ అయితే అవసరం లేదు. ఎక్కువ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాన్ని అయితే మనం దగ్గరికి అవ్వడం కోసం అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచిగా బబుల్స్ అయితే ఫామ్ అయిపోయాయి 5 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఎమ్మిగా ఉందండి చాట్. మనం బయట తింటాం కదా పావు బాజీలో అండ్ అలాగే పానీపూరీలలో తింటాం కదా, సో ఇలా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లోనే ఇలా చేసుకొని మనం పావ్ బాజీ ప్లేస్లో కానీ పానీపూరి కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మంచిగా ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా మనకు బయట తినాల్సిన పని అయితే ఉండదన్నమాట. నేను ఫస్ట్ టైం అయితే చేశాను, చాలా బాగా అయితే కుదిరింది నాకు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మాత్రం ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మనకి బయట సమోసా దొరుకుతుంది కదండి, సో అలా సమోసా చాట్ లాగా ఇంకా బఠానీ చాట్ ఉంటుంది కదా ఓన్లీ బఠానీతోనే, సో అలా అయితే చేస్తాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేసినప్పుడు మాత్రం నేనైతే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. తీసుకొని దాని మీద చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను. లెమన్ పిండడం వల్ల అయితే చక్కగా ఉందండి, తింటున్నప్పుడు పుల్ల పుల్లగా అయితే బాగుందన్నమాట. ఇలా నా డిన్నర్ ప్లేట్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. యాపిల్ అయితే హాఫ్ పీస్ అయితే తీసుకున్నాను, ఎక్కువైతే తీసుకోలేదు. అండ్ అలాగే ఒక బనానా అయితే తీసుకున్నాను అనమాట. సో దీంతో నా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తిన్నాను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందా అని చెప్పేసి. చాలా బాగుంది. మా పాప అయితే ఇంకా యాపిల్ అయితే కట్ చేసి పెట్టాను కదా, అది తీసుకొని అయితే తింటుందన్నమాట. ఒక చేతిలో ఒక పీస్ ఇంకో చేతిలో ఇంకో పీస్ అండి, అలా రెండు తీసుకొని అయితే కూర్చొని తినలేదు కానీ జస్ట్ అలా నోట్లో పెట్టుకొని టేస్ట్ అయితే చేస్తూ ఉంది. ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ హెల్దీ డే రొటీన్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.